ఎన్టీఆర్ తొలి అడుగుల్లోనే స్టార్ అనిపించుకున్నారు. ఆ ప్రయత్నంలోనే పరాజయాలు ఎదురైన వెనక్కి తగ్గలేదు. అందుకే ఎన్టీఆర్ అనగానే ఇప్పుడు ఆయన వెనక ఉన్న స్టార్ ఇమేజ్తో పాటు ఆయన చేసిన మంచి పాత్రలెన్నో గుర్తుకొస్తాయి. ఇటీవల తన చిత్రాలతో ఒక పక్క అభిమానులు మెప్పిస్తూనే మరోపక్క సాధారణ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. టెంపర్ నుంచి బాక్సాఫీస్పై ఎన్టీఆర్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్లోని స్టార్, ఆయనలోని నటుడు తెరపై పతాక స్థాయిలో సందడి చేస్తారని చెప్తోంది జై లవకుశ బృందం. తొక్కలో నటన ఎవడైనా చేస్తాడు. పిచ్చి హీరోయిజం, స్టంట్స్, స్టైల్స్, పంచ్ డైలాగులు ఎవరికైనా చేతనవుతాయి. చిల్లరి హీరోలు కూడా చేయగలరు. కానీ ఇమేజ్, గ్రాండ్ ఇమేజ్, దాన్ని మెయింటైన్ చేస్తూనే అవసరమైతే గొంతు విప్పాలి, శృతి చేసుకోవాలి, పాటలు కూడా పాడాలి, మెప్పించాలి. జూనియర్ ఎన్టీఆర్ లాగా జూనియర్ ఒక కన్నడ సినిమాలో ఒక పాట పాడితే ఇప్పుడు అది ఏకంగా ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఒక స్టార్ పాట పాడి పాటకు గాను ఫిలింఫేర్కు నామినేట్ కావడం వరకు సూపర్ విశేషమే కదా. చక్రవ్యూహ సినిమా కోసం పాడిన గెలయ్యా గెలయ్యా తమన్ సంగీతం. ఈ మధ్య తాను జై లవకుశ అనే సినిమా తీస్తున్నాడు కదా. తన బ్రదర్ కళ్యాణ్ రామ్ నిర్మాత, సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్. 3 డిఫరెంట్ తత్వాలున్న పాత్రలు పోషిస్తున్నాడు. అందులో ఒకటి కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. కన్నడంలో దీనే దునియా, విజయ్ హీరోగా, కాజల్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా తీస్తున్నట్టుంది. ఇలా కన్నడ ఇండస్ట్రీతో జూనియర్కు బాగా సంబంధాలు పెరిగిపోతున్నాయి. కానీ గెలయ్యా గెలయ్యా పాట మాత్రం కన్నడంలో ఫస్ట్. యమదొంగ, సింహాద్రిలో నటనకు గతంలో ఫిలింఫేర్ అవార్డులు కొట్టిన జూనియర్ ఒకవేళ ఈ కన్నడ పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడికి అవార్డు కొడితే ఎస్, అది విశేషం. రిజల్ట్ కోసం నిరీక్షించండి అంటున్నారు అతని ఫ్యాన్స్. శనివారం ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని జై లవకుశ చిత్రంలోని ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్ మీసం మెలేసి కనిపిస్తున్నారు. జై పాత్రకు సంబంధించిన లుక్ అది. చిత్రంలో ఎన్టీఆర్ ఓ పాత్రలో ప్రతినాయక ఛాయలతో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. జై పాత్రని రౌద్రం, రాజసంతో కూడిన తీర్చిదిద్దుతున్నట్టుగా తెలిసింది. ఫస్ట్ లుక్లో వెనక రావణాసుడి ఫోటో కూడా కనిపిస్తుంది.